అర్పించేటువంటి వాడు. యాజకుడు ఆ యొక్క బలి పశువు మీద ఆయన యొక్క చేతి నుంచి ఈ యొక్క అపరాధము నుండి ఈ యొక్క మనుషులను క్షమించండి ప్రభు అని ప్రార్థన చేసి యాజకత్వం జరిగించేటువంటి ఆ పెద్ద మనిషి వీరి పాప పరిహార నిమిత్తమై ఆ గొర్రె పిల్ల మీద ఆ యొక్క బలి పశువు మీద మరి ఆ దోషం పోనట్టుగా వాళ్ళు బలులు అర్పిస్తూ వచ్చేవారు. అయితే దేవుని వాక్యంలో రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు అని ఎబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనంలో ఉంది. కనుక ఈ రక్తమును చిందించడం ద్వారా పాప క్షమాపణ కలుగుతుంది. ఈ ఆచారం నుండి విమోచన విడుదల కలిగించడానికి ఆనాడు వారు 5 రకముల బలులను వారు అర్పించేవారు. మొదటిగా ఏంటంటే పాప పరిహారార్థ బలి. ఏంటండి? పాప పరిహారార్థ బలి. లేవీలకు రాసిన పత్రిక లేవి కాండము 4వ అధ్యాయం 1వ వచనము. లేవి కాండము 4వ అధ్యాయము 1వ వచనము. దయచేసి గమనించండి, త్వరగా చదవండి. లేవి కాండము 1వ అధ్యాయము 4వ అధ్యాయం 1వ వచనం. మరి యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలీయులతో ఇట్లను యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేని విషయమని ఎవరైనను పొరపాటున చేయరాని కార్యము చేసిన ఎడల పాపి అయిన ఎడల ఎట్లనగా ప్రజలు అపరాధులకు అభిషక్తుడైన యాజకుడు పాపము చేసిన తాను చేసిన పాపమును బట్టి నిర్దోషమైన దేనండి నిర్దోషమైన కోడెదూడను యెహోవాకు పాప పరిహారార్థ బలిగా అర్పించాలి. ఇది ఆచారం. కనుక మానవుడు చేసిన తప్పుకు ఒక నిర్దోషమైనటువంటి ఏంటి అది నిర్దోషమైన కోడెదూడను. నిర్దోషమైన పాపి ఏమో పాపం చేస్తున్నాడు మానవుడు, ఈ దోషమేమో ఆ అమాయకమైనటువంటి ఆ జీవి పైన పోవడానికి వారు పాప పరిహారంతో బలిని అర్పించే అటువంటి వారిగా ఉండేవారు. కనుక 6వ అధ్యాయము 24వ వచనం ఒకసారి చూడండి. 6వ అధ్యాయము 24వ వచనం చదవండి. 6:24 చెప్పండి. మరి యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు అహరోనుకును అతని సంతతి వారికి ఇలాగ ఆజ్ఞాపించు, పాప పరిహారార్థ బలిని గూర్చిన విధి ఏదనగా నీవు దహన బలి రూపమైన పశువులను వధించు చోట పాప పరిహారార్థ బలి పశువులను యెహోవా సన్నిధిని చూడండి. పాప పరిహారార్థ బలి పశువు అమాయకమైనటువంటి ఎద్దు తన కమాందు నేర్పును, గాడిద తన సొంత దొడ్డి నేర్పును. కానీ నా ప్రజలు ఎరగనటువంటి వారు, పాపిష్టి జనము, దోషభరితమైన ప్రజలు ఈ దోషము పోవడానికి అమాయకమైనటువంటి బలులను అర్పించి అయినా కూడా ఒక్క బలి ద్వారానైనా మారు మనసు. ఒక పశువు దాన్ని వధించినప్పుడు అది ఎంతో అరుస్తూ కేకలు వేస్తూ దాని ప్రాణమును కోల్పోతూ ఉంటాడు. ఆ విధంగా మానవుడు ఏమైనా గమనంలోనికి వస్తాడని దేవుడు గమనించి ఈ యొక్క బలులను మోసే ద్వారా దేవుడు మరి ఆయన అనుమతిస్తూ వచ్చినాడు. కనుక ఈ ఆచారము చేస్తూనే పోతున్నారు, కానీ మానవులలో మారు మనసు అనేది లేకపోయింది. అయితే క్రీస్తు నీ కొరకు నా కొరకు బలి అవ్వడానికి, యేసు క్రీస్తు మన కొరకు పాపము చేయబడిన పాపిగా చేయబడి పాపము లేనివాడుగా ఉన్నటువంటి ఆ దేవుడు శ్రమలను ఆయన పొందినాడు. నీ కొరకై నా కొరకై యేసు క్రీస్తు వారు శ్రమను పొందినాడు. ఈ యొక్క శ్రమ అది ఒకసారి బలి అర్పించినప్పుడు దాని కాళ్ళు కట్టేస్తుంటారు, లేకపోతే దాని యొక్క తలను తొక్కి పట్టుకుంటారు. దానిని బలి అర్పించినప్పుడు దానిని సరైన విధంగా కట్టకపోయినట్టయితే అదెంతో మరి బీభత్సం చేస్తుంది. కాబట్టి దాన్ని కట్టినప్పుడు అది దాని మీద కత్తిపడినప్పుడు విలవిల్లలాడుతూ దాని రక్తమును చిందిస్తూ ఉంటది. అది ఆ ప్రాణం పోయేప్పుడు దాని రక్తంలో నుండి ఆ జీవం అనేది దొర్లుతూ
అదొక విధమైనటువంటి సౌండ్ కలిగి బయటికి ఆ రక్తము ప్రవహిస్తా ఉంది. కనుక ఇటువంటి ఆ దృశ్యాన్ని చూసినప్పటికీ కూడా లేవీలకు లేకపోతే ఇశ్రాయేలీలకు ఏమాత్రం కూడా భయం లేదని దేవుడు తానే స్వయంగా ఆయన తన బలిపుణ్య రక్తము చేత మనల్ని విమోచించినాడు. ఇది పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి. చూడండి, లేవీలకు రాసిన పత్రిక లేవి కాండము 5వ అధ్యాయము 14వ వచనం. లేవి కాండము 5వ అధ్యాయం 14వ వచనం చదవండి. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, ఒకడు యెహోవాకు పరిశుద్ధమైన వాటి విషయంలో పొరపాటున పాపము చేసిన తాను చేసిన అపరాధములకు నీవు ఏర్పరచు వెల చొప్పున. దేవుని వాక్యంలో ఉంది, వెల ఇచ్చి మనల్ని విడిపించినాడు. పాపముల చేత అపరాధముల చేత మనం చచ్చినటువంటి వారంగా ఉన్నాం. మనలో ఏమాత్రం మంచితనం లేదు. మీరు మీ పాపముల చేత అపరాధముల చేత మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. క్రీస్తు బలి అయినాడు, క్రీస్తు రక్తమును చిందించినాడు. ఈ పాప పరిహారార్థ బలి నుండి, అపరాధ పరిహారార్థ బలి నుండి మనల్ని విమోచించడానికి మానవుడు చేసిన అపరాధము కొరకై ఒక పశువుగా వధించబడ్డాడు. ఇదిగో లోక పాప భారములను మోసుకొని పో దేవుని గొర్రె పిల్ల, వధించబడిన గొర్రె పిల్ల, వధించబడినటువంటి గొర్రె పిల్లకు బదులుగా యేసు క్రీస్తు వారు నీ కొరకు నా కొరకు బలి అయినటువంటి సందర్భము. కనుక ఆయన యేసు క్రీస్తు మన పాపముల నిమిత్తం మరణించి మన కొరకు విరోధముగా ఉన్న మరణమును తీసివేశాడు. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము 15వ వచనం 13 నుండి 15 చదవండి. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము కొలసియన్స్ 2nd chapter 13th and 14th 15th verse చదవండి. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణం గాని. చూసినారా, అక్కడేమో వారు ఖరీదైనటువంటి నిర్దోషమైనటువంటి విలువ పెట్టి కొనుక్కొచ్చి వారు బలి అర్పించేవారు. నిర్దోషమైన మరి దూడను, నిర్దోషమైనటువంటి ఎద్దును, నిర్దోషమైనటువంటి పశువును వారు బలి అర్పించేవారు. ఆ యొక్క పశువు నిర్దోషమైనటువంటిది, దానిలో ఏ పాపము లేదు. అయితే ఈ గొర్రెపిల్ల, యేసు గొర్రెపిల్లలో ఏ శాపము, ఏ పాపము ఏది కూడా లేదు. నిర్దోషమైన గొర్రెపిల్ల, నీ కొరకు నా కొరకు వధించబడిన గొర్రెపిల్ల. 15వ వచనం 14-15 చదవండి. 14 కొలసియన్స్ 2nd chapter 14th and 15th verse. దేవుడు రాతరూపమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రములతో సిలువ కొట్టి. జాగ్రత్త, ఏం చేసినాడు? మన మీద విరోధంగా ఉండినటువంటి పత్రమును ఆయన మేకుల మీద, ఆయన పంచగాయములో, ఆయన చేతులలో మేకులు, కాళ్ళల్లో మేకులు, ప్రక్కలో బల్లెము, తలపై ముళ్ళ కిరీటము. ఏ పాపం ఎరిగినటువంటి, ఏ దోషము లేనటువంటి. కనుక నీన మరి అపరాధ బలి కొరకు ఆయన అర్పించబడ్డాడు. మనము అపరాధులమైనటువంటి మన కొరకు ఏ అపరాధం, ఏ పాపం లేని దేవుడు నీ కొరకు నా కొరకు బలి పశువుగా వధించబడినాడు. మొదటి పత్రిక 7 పాపములను మనం ఒప్పుకునే ఆయన నమ్మదగిన వాడు, నీతి మాత్రుడు కనుక సమస్త దుర్నీతి నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేసి రక్తము ప్రతి పాపం నుండి మనల్ని విమోచన క్రయధనంగా ఆయన మనకు కృపను అనుగ్రహించినాడు. కనుక దహన బలి. ఈ 3వ విషయానికి వస్తే, మొదటిగా మనం చూసినాం పాప పరిహారార్థ బలి. 2వ విషయాన్ని చూస్తే అపరాధ పరిహారార్థ బలి. అది క్రీస్తు గొర్రె పిల్ల మన కొరకు, ఏ పాపం ఎరగని గొర్రెపిల్ల మన కొరకు వధించబడిన గొర్రెపిల్ల, దహన బలి.
దాన బలి. చూడండి, మానవుడు పాపములు చేసి దాన బలులు అర్పిస్తుంటాడు. లేవీలకు రాసిన పత్రిక లేవి కాండము 1వ అధ్యాయము 1వ వచనము. లేవి కాండము 1 నుండి 17 వచనాలకు ఈ చరిత్ర అంతా కూడా ఉంది కనుక మనము చూసేటువంటిది ఒక వచనంలో చూద్దాం. లేవీలకు రాసిన పత్రిక లేవి కాండము 1వ అధ్యాయము 1వ వచనం. యెహోవా మోషేను పిలిచి, చూడండి, మోషే ఒక సామాన్యమైనటువంటి మానవుడు, దేవునికి ఇష్టడైనటువంటి వాడు. సామాన్య మానవుడే కాదు, సామాన్యుడిగా సాత్వికుడిగా ఎప్పుడైనాడంటే ఆయన జీవితంలో శ్రమలు కష్టములు ఆయనకు మరణ భయము వెంటాడుతూ వచ్చినటువంటి సందర్భంలో దేవుణ్ణి ఆశ్రయించడానికి ఆయన జీవితంలో దేవుడు శ్రమలను అనుమతించుతూ వచ్చినాడు. ఐగుప్తులో ఉన్నటువంటి ఆయన సుఖభోగములను అనుభవించే ఆయన ఒక మనిషిని తన స్వభావం చేత నరహత్య చేసినందువలన ఆయన పారిపోయి మిద్యాను దేశంలో దేవుని పర్వతం పైన కాస్తున్నటువంటి ఆయనతో దేవుని ప్రజలకు ఒక పరిపాలకుడుగా సాత్వికుడు చేసినాడు. సాత్వికుడు, దీన మనసు కలిగినటువంటి వాడు, విధేయుడైనటువంటి వాడు, విధేయత చూపించినటువంటి వాడిని దేవుడు లోపలికి రా బాబు, లోపలికి వచ్చేద్దాం. మూసే 17వ వచనం ఒకసారి చదవండి. 17వ వచనము. దాన బలి మొదలొకసారి 1:1 చదవండి. యెహోవా మోషేను ప్రత్యక్షపు గుడారములో అతనికి ఇలాగు సెలవిచ్చాను, నీవు ఇశ్రాయేలీయులతో. ఇంతవరకు మనం చదివింది మొదలు పాప పరిహారార్థ బలిని గురించి ఇశ్రాయేలీయులతో చెప్పు, అపరాధ పరిహారార్థ బలిని గురించి ఇశ్రాయేలీయులతో చెప్పు, దాన బలిని గురించి ఇశ్రాయేలీయులతో చెప్పు అని మోషేతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. తనకి ఇష్టమైన నీతో నాతో మాట్లాడడానికి ఆయన నన్ను విలువబెట్టి కొనుక్కున్నాడు. ఆయన ప్రశస్తమైన రక్తమును నీ కొరకు నా కొరకు ఆయన చిందించినటువంటి మహాదేవుడు అయి ఉంటున్నాడు. 17వ వచనం చదవండి కదా. అతడు దాని రెక్కల సందున దాని చీల్చవలను గాని అవయవ విభాగములను విడదీయకూడదు. చూడండి, ఆ చీల్చబడినాడు దాని రెక్కల చందున. యేసుక్రీస్తును శిలువ వేసినప్పుడు శిలువ దృశ్యాన్ని ఒకసారి చూస్తే ఆయన యొక్క రక్త ప్రవాహము జరుగుతుంటే ఆయన యొక్క భుజములను లాగినారు, ఆయన చేతులను లాగినారు, ఆయన యొక్క వీపుపై రక్తము కారుతుంటే మంటలతో ఉన్నటువంటి ఆ యేసయ్యను ఆయనను కొరడాలతో కొట్టి ఆయనను లాగివేసినారు. కానీ ఆయన ఎముకలలో ఒక ఎముక కూడా విరువబడలేదు. ఆయన ఎముకలు ఏవి విరిగిపోలేదు. ఆయన సజీవుడైనటువంటి దేవుడు నీ కొరకై ఆయన చిందించినాడు రక్తము. రక్త ప్రవాహము జరుగుతూ వచ్చింది, విలవిలలాడిపోయినాడు. యేసుక్రీస్తు ఏ విధంగా బలి పశువు విలవిలలాడుతుందో, ఏ విధంగా అరుస్తూ అయ్యో నా ప్రాణం పోతుందని రక్తము చిమ్ముతుందో, ఆ విధంగా రక్తము చిందించినాడు దేవుడు మన కొరకు. లేవి కాండము 6వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చదవండి. ఇది సర్వాంగ బలి, దహన బలి, సర్వాంగ బలి అన్నిటికంటే శ్రేష్టమైనదిగా వారు ఆనాడు మోసే మాట విని యాజకులు దీన్ని చేసేటువంటి వారు. కానీ ఈ ఆచారం ఎంతకాలం అని చెప్పి యేసుక్రీస్తు వారు తానే ఒక మనుష్య కుమారుడుగా ఈ లోకములోకి వచ్చి తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షించడానికి రక్షకుడిగా ఈ లోకంలోకి వచ్చినాడు. చూడండి, 6వ అధ్యాయము లేవి కాండం 6వ అధ్యాయం 8వ వచనము చదవండి ఒక్కసారి దయచేసి. అన్ని విషయాలలో ఒక ప్రతినిధిని దేవుడు ఎన్నుకున్నాడు. నిన్ను నన్ను లోకములో శ్రమ వస్తుంది, కష్టములు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, రోగములు వస్తున్నాయి, తెగులు వెంటాడుతుంది, నెమ్మది లేని పరిస్థితులు, వీటన్నిట్లలో ఏర్పరచబడిన నీవు దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి దేవుని మాట విన్నటువంటి వాడు విమోచకుడు, మన విమోచకుడు సజీవుడు, భయపడొద్దు అని చెప్పడానికి మోషేను ఏర్పాటు చేసుకున్న రీతిగా నిన్ను నన్ను దేవుడు తన కొరకై ఏర్పాటు చేసుకున్నాడు. 6వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చదవండి. బలిపీఠం మీద అగ్ని మండుచుండవలెను. బలిపీఠం మీద అగ్ని మండుచుండవలెను. విశ్వాసి, ఒక శుక్రవార ఆరాధన కాదు, ఆదివార ఆరాధన కాదు, బలిపీఠం మీద నిత్యము
మండుచుండాల. దీపం ఆరిపోకూడదు. నీ దీపం ఆరిపోకముందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకునే వాడు ఉండి నువ్వు దేవుని సాక్షిగా ఉన్నప్పుడు ఆయన నీ ఆరాధన అంగీకరిస్తాడు. కానీ ఏదో నేను రహస్యంగా దేవుని నమ్ముకున్నాను, నా పనులేదో నేను చేసుకుంటున్నాను, లేకపోతే నేను లోకంలో బహిరంగంగా దేవుని స్వార్థను చెప్పలేదు అనేది కాదు. నీ స్నేహితులతో, నీ దేవుడు చేసిన బలియాగముల గురించి నీ స్నేహితులతో, నీ యొక్క సహపాఠి సహోదరులతో నువ్వు చెప్పినప్పుడు ఆయన నీ కొరకు చేసిన బలియాగముల గురించి ఈ యొక్క ఆచారములను విడిచిపెట్టమని దేవుడు మన సదాకాలం మనకు దేవుడు తోడై ఉన్నాడని చెప్పేవారంగా మనకుండా. లేవి కాండము 1వ అధ్యాయం 4వ వచనం చదవండి. అతడు దహన బలిగా అర్పించు పశువు తల మీద తన చెయ్యి నుంచవలెను. చూడండి, అతడు యాజకుడు దహన బలిగా అర్పించు ఆ పశువు తల మీద తన చేతిని ఉంచవలేను. అతని నిమిత్తము ప్రాయచిత్తము కలుగునట్లు అది అతని పక్షంగా అంగీకరించబడును. ఈ యొక్క పొట్టేలును అర్పించినప్పుడు దీని విలువ నిర్దోషమైన పొట్టేలు, నిర్దోషమైన పావురం, నిర్దోషమైన గువ్వ, ఇలాంటి వాటిని ఖరీదుకు తెచ్చి అర్పణ చేస్తుంటారు. కనుక అంతకంటే రాజాది రాజు, దేవాతి దేవుడు, సర్వ సృష్టికి ఆది సంభూతుడు, ప్రాణం పెట్టి ప్రాణమును తీసుకోగలిగిన వాడు, మనల్ని సృష్టించినటువంటి దేవుడు నీ కొరకు నా కొరకై బలి పశువుగా వధించబడినాడు. ఎంతో కాలం ఇశ్రాయేలీయులను 40 సంవత్సరములు అరణ్యంలో పోషించి వారికి నిబంధనలన్నీ కూడా మోసే ద్వారా నియమించినప్పటికీ వారి ఆచారముల చేత వారు దేవుణ్ణి వదిలిపెట్టిన వారు కూడా అయినారు. దేవుణ్ణి వదిలిపెట్టిన వారు అయినటువంటి సందర్భాలు మనము దేవుని వాక్యములో చూస్తూ ఉంటాం. వారు బలాత్కారం చేత వారు ఒక విగ్రహమును చేసుకొని పూజించినటువంటి వారుగా ఉన్నట్టుగా కూడా మనము చూస్తూ ఉంటాం. కానీ వారి పాప దోషములను ఆ పశువు పైకి పంపించినట్లు అనుకునేవారు. ఈ పాపదోషం, ఈ పశువును వధించినందువలన మా పాపదోషం అయిపోయింది, ఇక తెల్లవారి పాపం చేయాలా, మళ్ళీ తిరిగి ఒక ఖరీదైనటువంటి ఒక పశువును, ఒక ఎద్దును గాని ఒక పశువును గాని తెచ్చి అర్పించాలని వారు ఆచారములే చేస్తూ ఉన్నారు. ఇది వారి యొక్క ఆచారములో దహన బలిగా ఉంటుంది. ఇది 3వ విషయము. 4వ విషయానికి వద్దాం. 4వ విషయానికి వస్తే యేసుక్రీస్తు 3వ విషయంలో దేవుడు చేసినటువంటి మేలు. యేసుక్రీస్తు అందరి కొరకు, అందరి పక్షమున దేవునికి సంపూర్ణంగా అంగీకారముగా సర్వాంగ బలిగా తను తాను అర్పించుకొనుట ద్వారా ఈ బలి నెరవేరింది. యేసుక్రీస్తు అందరి కొరకు, అందరి పక్షమున తాను సంపూర్ణముగా దేవునికి సర్వాంగ బలిగా తానే ఒక బలి పశువుగా నీ కొరకు, నా కొరకు, ప్రపంచం కొరకు ఆయన బలి పశువుగా వధించబడినాడు. విశ్వాసి తనను తాను నిర్దోషిగా ఎంచుకోవడానికి కాదు, కానీ మన దోషములను భరించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు పరము నుండి భూమికి దిగి వచ్చి మనల్ని మన యొక్క దోషములను క్షమించి మనల్ని మరణములో నుండి జీవంలోనికి దాటిపోయడానికి దేవాతి దేవుడు వచ్చినట్టుగా మనం చూడగలుగుతాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం, విరిగిన హృదయము అనే బలి దేవునికి ఇష్టమైనటువంటిది. విరిగిన హృదయం, విరిగిన మనసు, విరిగిన హృదయము దేవునికి ఇష్టమైనటువంటి బలి. 51వ కీర్తనలో చూసినట్టయితే విరిగినటువంటి మనసు కలిగినటువంటి వాడు ఈ యొక్క దావీదు. చూడండి 51వ కీర్తన 17వ వచనంలో ఆయన యొక్క సమర్పణ, ఆయన యొక్క దేవుని యొక్క కృపను గ్రహించి ఆయన దేవునితో మనం చేసుకుంటున్న విషయాలు చూడండి. అక్కడ ఏముందో ఒకసారి చూడండి. 17వ వచనం, విరిగిన మనసే విరిగిన మనసు దేవునికి ఇష్టమైన బలులు. విరిగిన మనసు దేవునికి ఇష్టమైన బలులు. ఇంకా చూడండి, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయము, నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయుము, సియోనుకు మేలు చేయుము. చూడండి 15వ వచనంలో, ప్రభువా నా నోరు నీ స్తుతిని ప్రచురించినట్లు నా పెదవులు తెరువు,
నీవు బలిని కోరువాడవు కావు. కోరిన ఎడల నేను అర్పించుదును. దాన బలులు నీకు ఇష్టమైనవి కాదు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి. వారి మనసు విరగలేరు, ఇశ్రాయేలీయుల మనసు విరగలేదు, కానీ వారు ఏం చేస్తున్నారంటే పాపం చేస్తున్నారు, పశువును బలిగా అర్పిస్తున్నారు. ఇది దహన బలి అని వారు అనుకుంటున్నారు. అయితే ఈయన మాత్రం యథార్థవంతుడిగా దావీదు అంటున్నాడు, యథార్థవంతుడిగా దావీదు అంటున్నాడు. నేను అప్పుడే చెప్పాను, విరిగిన మనసు కలిగినటువంటి దావీదు, విరిగిన మనసు కలిగిన దావీదు ఆయన ఏమన్నాడు, దేవా నువ్వు ఒకవేళ నన్ను బలులు అడిగినట్టయితే నేను బలులు అర్పించేవాడను, కానీ నీకు ఈ బలులు నీవు కోరేవాడవు కాదు, బలిని కోరువాడవు కావు. కోరిన ఎడల నేను అర్పించును. దాన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి. కనుక ఒకవేళ రాజు కదా, రాజాతి రాజు నడుస్తుందా అమ్మా, నడుస్తుందా? అప్పటి నుండి అది అట్లే ఉంది. కనుక దావీదు నీవు ఒకవేళ బలిని కోరినట్టయితే నేను అర్పించేవాడు. తన కుమారుడు అయినటువంటి సొలొమోను మందిరమును కట్టించిన తర్వాత ఆయన సమాధాన బలి అర్పిస్తూ వచ్చినాడు. సమాధాన బలి ఏ విధంగా అంటే చూడండి, సమాధాన బలి అని ఆ ప్రజలందరినీ పిలిచి బలులు అర్పించినప్పుడు ఆయన దేవుని మందిర ప్రతిష్ట సమయంలో రాజు కనుక ఆయన చెప్పలేనటువంటి బలులను, ఊహించలేనటువంటి బలులను అర్పించినాడు. చూడండి, మొదటి రాజులు 8వ అధ్యాయం 63వ వచనంలో చూడగా, మరి మందిర ప్రతిష్ట సమయంలో సొలొమోను రాజు 22,000 ఎడ్లను, 1,20,000 గొర్రెలను అర్పించాడు. కృతజ్ఞతార్పణము, మొక్కుబళ్లను, స్వేచ్ఛ అర్పణములను అని ఆయన 3 రకములుగా బలులను అర్పిస్తూ వచ్చినాడు. ఏంటిది? ఊహించలేనటువంటిది. 22,000 ఎద్దులు, 1,20,000 గొర్రెలను బలులు అర్పించినాడు. ప్రజల యొక్క పాప పరిహారార్థమై నిమిత్తమై దేవునికి ప్రతిష్ట పండుగ చేసి వారు ఇంత బలులు అర్పించినారు. కానీ తన తండ్రి అయినటువంటి దావీదు అంటున్నాడు, ప్రభువా నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరుము. నీవు బలిని కోరివాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును. దాన బలులు నీకు ఇష్టమైనవి కాదు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి. కనుక విరిగినటువంటి మనసు కలిగినటువంటి వారుగా ప్రజలందరూ సమర్పణ చేయొచ్చు, కానీ వారు ఖరీదైనవి తెచ్చినారు, ఏది తెచ్చినారో కానీ వారి యొక్క ఆలోచనలు ఏంటంటే ఈ పశువుల బలి ద్వారా మన పాపములకు క్షమాపణ కాదు, యేసుక్రీస్తు ద్వారానే ఇదిగో లోక పాప భారములను మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల ద్వారా అని భక్తుడైనటువంటి యేసుక్రీస్తుని గురించి చెప్తూ వచ్చినాడు. చూడండి, ఇది సమాధాన బలి. కనుక సమాధాన బలిని ఏ విధంగా అర్పించినారు చూడండి. లేవి కాండము 1వ అధ్యాయము 3వ అధ్యాయం 1 వచ్చింది. లేవి కాండము 3వ అధ్యాయం 1 వచ్చింది. లేవి కాండము 3వ అధ్యాయం 1 వచ్చింది. అతడు అర్పించినది సమాధాన బలి అయిన ఎడల అతడు గోవులలోనిది తీసుకొని వచ్చిన ఎడల అది మొగదే గాని ఆడదే గాని యెహోవా సన్నిధికి నిర్దోషమైన దానిని తీసుకొని రావాలి. ఏం తీసుకొని వచ్చినావు ఈరోజు? నిర్దోషమైనటువంటి చేతులు, నిష్కలంకమైన చేతులు, ఏ పాపమే లేనటువంటి జీవితం కలిగి ఉండడానికి మనము దేవునికి సర్వాంగ బలి సమర్పణగా మన ప్రాణాత్మ దేహములను దేవుని సన్నిధిలో సమర్పణ చేసినప్పుడు ఆయనకు మన బలులు, మన యొక్క నైవేద్యములు, మన ఆరాధన ఆయనకు అంగీకారంగా ఉంటుంది. ఆయన మన కొరకు చేసిన బలియాగము ఎలాంటిదనంటే ఆయన రక్తము చేత విమోచన కలుగజేస్తుంది. ఇది 4వ విషయం. 5వ విషయము నైవేద్య అర్పణ. 6వ అధ్యాయము
14వ వచనం, లేవి కాండము 6వ అధ్యాయము 14వ వచనం. నైవేద్యమును గూర్చిన విధి ఏదనగా ఆరోను కుమారులు యెహోవా సన్నిధిని బలిపీఠం ఎదుట దానిని అర్పించవలెను. అతడు నైవేద్య తైలము నుండి దాని గోధుమ పిండి నుండి చేరెడు పిండిని నూనెను దానిలో నుండి తీసి జ్ఞాపక సూచనగాను వాటిని బలిపీఠం మీద యెహోవాకు ఇంపైన సువాసన. కనుక మన లోపలంత దుర్వాసన అంటే ఈ నోటి దుర్వాసనే కాదు, అంతరంగములో నుండి వచ్చేదంతా కూడా పాపము స్వభావం నుండి మనకు విమోచన విడుదల కలిగించడానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనల్ని ప్రేమించినాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎలాంటి ప్రేమ, ఎలాంటి త్యాగము, ఎలాంటి ఆ యొక్క ప్రేమను ఏ విధంగా మనం వివరించగలము. 2వ అధ్యాయము 5వ వచనము చదువుదాం అందరం కలిసి. 4వ వచనము 5 కలిసి ఆయనను దేవుడు, అందరం కలిసి చదువుకుందాం. ఆయనను దేవుడు కరుణ సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. క్రీస్తుతో మనల్ని బ్రతికించినాడు. ఆయన కృప చేత మనం బ్రతికినాం, ఆయన ప్రేమ చేత మనం బ్రతికినాం. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. బలుల చేత కాదు, అర్పణల చేత కాదు, ఏదో కొని తెచ్చిన దానిలో నుండి కాదు, లేకపోతే అప్పు తెచ్చి వేసిందో దానిలో నుండి కాదు, కానీ ఆయన నీ కొరకై క్రయమును చెల్లించినటువంటి మహిమగల మౌన్నతుడైన దేవుడు. 7వ వచనము చదువుదాం. క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి ఏం చేసినాడండి? క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపినాడు. మర్చిపోవద్దు, పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. చూడండి ఎంత గొప్ప విషయం. పరలోకమందు ఆయనతో కూర్చోవడానికి మనము యోగ్యులము కాదు, అయోగ్యులమైనటువంటి మనల్ని ఆ యేసుక్రీస్తు వారు యోగ్యులుగా మనల్ని చేయడానికి మనల్ని ఎన్నుకున్నాడు. ప్రియులారా, ఏ భయభీతి లేకుండా పరలోకం, ఈ లోకం విడిచిపెట్టినా, ఈ లోకంలో ఏది సంభవించినా పరలోకంలో దేవుని యొక్క ఇంటిలో మనము ఉంటామనే నిరీక్షణ ఆయన మనకు కలిగించినాడు. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 36వ వచనము మనం కలిసి చదువుకుందాం. జాన్ గాస్పెల్ 1st చాప్టర్ 36th verse. అతడు నడుచుచు యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చెప్పాడు. ఇదిగో దేవుని గొర్రె పిల్ల, నీ కొరకై వధించబడుచున్న గొర్రె పిల్ల, నీ కొరకు రక్తము చిందించిన గొర్రె పిల్ల, పరలోకము నుండి దిగి వచ్చిన గొర్రె పిల్ల. యోహాను రాస్తాడు. ఆ మాట చూసి మనము ఆరాధనలో ప్రవేశిద్దాం. యోహాను ప్రకటన గ్రంథము, యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథము 6వ వచనము, ప్రకటన గ్రంథము 1:6వ వచనం అందరం కలిసి చదువుకుందాం. యోహాను ప్రవక్త రాసినటువంటి ఆఖరి ప్రవక్త స్వార్థలో నూతన నిబంధనలో ఉన్నటువంటి ప్రవక్త 6వ వచనం రాసినాడు. మనమందరం కలిసి చదువుదాం. మనల్ని ప్రేమించచ్చు, తన రక్తం వలన మన పాపం నుండి విడిపించిన వానికి మహిమయు ప్రభావములు యుగ యుగములు కలుగునుగాక. ఆయన మనలను తన తండ్రి దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. తండ్రి దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగా చేసినాడు. కనుక ఎంత ప్రేమ! ఆయన మనల్ని ప్రేమించినాడు, విడిపించినాడు, ఆయన చనిపోయినాడు, మనల్ని లేపినాడు. తెస్సలోనీయులకు రాసిన పత్రిక, 1 తెస్సలోనీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనములో ఈ యేసు క్రీస్తు చనిపోయి తిరిగి లేచినాడని రాయబడింది. చదవండి బ్రదర్ ఒకసారి. సహోదరులారా, 14వ వచనం, యేసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మిన యెడల అదే ప్రకారము యేసునందు ఈ లోకంలో ఏమి సంభవించినా, యేసునందు నిద్రించిన ఆయనతో ఉండడానికి ఆయన రాజ్యంలో మనం ఉంటాం.
ఆయన స్వకీయ సంపాద్యం, ఆయన విలువ పెట్టి మనల్ని కొన్నాడు, ఆయన విలువను చెల్లించినాడు. మన యొక్క పితరులు విలువ పెట్టి కొనుక్కొచ్చినారు. ఎద్దులు గాని, గొర్రె పిల్లను గాని, పావురమును గాని, గువ్వను గాని విలువ పెట్టి కొనుక్కొచ్చినారు. కానీ మరి ఎంతో విలువైనటువంటి మహాదేవుడు మన కొరకు తన ప్రాణం పెట్టినాడు. ఏమి ఇస్తావు? ఆయనకి ఏమి సమర్పణ చేస్తావు? ఆయనకి ఏమి సమర్పణ చేస్తావు అంటే దావీదు చెప్పినాడు, నా నోరు తెరిచి నేను స్తుతిస్తాను, నా నోరారా నేను స్తుతిస్తాను అన్నాడు. కాబట్టి ఆ విధంగా నువ్వు దహన బలులను కోరే దేవుడు కాదు అని దావీదు భక్తుడు ఈ విధంగా తండ్రి అయినటువంటి మన పితరుడు అయినటువంటి దావీదు చెప్తూ వచ్చినాడు. ఆ విధంగా మనము దేవుని స్తుతించి కొనియాడే వారంగా ఉందాం. ఆఖరిగా ఆ మాట ఒకసారి చదువుకొని మరి 51వ కీర్తనల గ్రంథం 51వ అధ్యాయము 15వ వచనము 16వ వచనము చదువుకుందాం అందరం కలిసి. 15, 16 Psalms 51, 15 and 16 verse. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురించినట్టు నా పెదవులు తెరువు. నీ బలి కోరువాడు కావు, కొన్ని ఎడలు నేను అర్పించును. దహన బలి నీకు ఇష్టమైంది కాదు. విరిగిన మనస్సు దేవునికి ఇష్టమైన కాదు. విరిగిన మనస్సుతో దేవుని స్తుతించి ఆరాధించే వారంగా మనముందాం.